ఈ మసా వల్ల మాకు చాలా బాధగా ఉంది. మసా, తెల్లవారి చాలా సేపు అయింది, లేచి కిందకి రా. త్వరగా రా మసా. ఇంకాసేపు పడుకుంటానమ్మా. పడుకున్నది చాలు, త్వరగా లే మసా. నన్ను క్షమించండి. అరే, ఏంటి నీ కళ్ళు రెండు ఎర్రగా ఉన్నాయి? అదేం లేదమ్మా. ఈ రోజు స్కూల్కి లీవ్ వేయడం మంచిదనుకుంటాను. మసావుకి జలుబు చేసింది కాబట్టి తన స్కూల్కి రాడు. ఓ, మసా కూడా జలుబు చేస్తుందా? తను మనలాంటి వాడే కదా. వీటి కోసం నేను భోజనం తీసుకొచ్చాను. ఇప్పుడు అదంతా నేను తినలేను. ఓ పర్వాలేదులే బో, తను లేకపోతే ఏంటి, మొత్తం నేను తింటాను. వద్దొద్దు, దాన్ని మసావ్ కోసమే తీసుకొచ్చాడు. మన స్కూల్ అయిపోయాక మసావ్ని కలిసి దీన్ని ఇచ్చేద్దాం. అబ్బో నేని, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? నాకు తెలియదు. నువ్విప్పుడు ఏం చెప్పావు? సారీ. కానీ తను ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదే. ఈ రోజు మనం వెళ్ళి తనని చూడకూడదనుకుంటున్నాను. జలుబు చేస్తే రెస్ట్ తీసుకోవాలి. మీరేం దిగులు పడకండి పిల్లలు. మీ అందరి తరపున నేను వెళ్ళి తనని చూసొస్తాను, సరేనా? ఓకే, అయితే మేము లెటర్ రాసిస్తాం, మీరు మసావ్కి ఇచ్చేయండి, సరేనా? ఓహో, ఇది కూడా మంచి ఐడియా నేని. ఓకే, మసావోకి వెంటనే నయమయ్యేటట్టు ఒక్కొక్కరు ఒక లెటర్ రాద్దాం. త్వరగా కోలుకుంటాడు. మా ఫ్రెండ్షిప్ పవర్ త్వరగా తన్ని కోల్ నుంచి కాపాడుతుంది. అవును. నేను నీకు అసలు ఏమైంది? ఈ రోజు చాలా బాగా మాట్లాడుతున్నావే. నేనెప్పుడు ఇంతే. మసావ్, నీ కోసం యాపిల్ కట్ చేసాను, తీసుకొచ్చివనా? సరే. ఏది నోరు తెరువు. అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఒంట్లో బాగపోతే ఇలాంటి చూసుకుంటారా? నువ్వు త్వరగా కోలుకుని స్కూల్కి రావాలి. మసావు నీ కోసం పెట్టిన భోజనాన్ని నేను తిన్నాను, చాలా రుచికరంగా ఉంది. ఏదేమైనా తన కోసం తెచ్చిన భోజనాన్ని నువ్వు తినుండకూడదు షిన్చాన్. మసావ్, లీవ్ అంతా పూర్తయ్యాక నా కోసం నువ్వు చెరీస్ తీసుకురావాలి. ఒంట్లో బాలేని వాడికి ఇలా కూడా రాస్తారా? ఏంటి పిల్లలు, మసాబా కోసం లెటర్ రాస్తున్నారా? బాగా రాయాలి, తెలిసిందా? దిగులు పడకండి, సినిమా డైలాగులు రాసి తనని మెప్పిస్తారు, ఓకేనా? నువ్వు మరీ బాధపడిపోతూ రాయదు షిన్చాన్. మీరు రాసిన ఈ లెటర్ చూసి మసాబాకి త్వరగా నయమైపోయి స్కూల్ కు వచ్చేయాలి. ప్రిన్సిపల్ సార్, మీరు కూడా ఒక లెటర్ రాయొచ్చు కదా. మీకు తెలుసా, ఇది నా ఐడియాని. వద్దు వద్దు, ఈయన లెటర్ రాస్తే అది చూసి మసావు భయపడిపోతాడు. తను అలా భయపడే రకం కాదు, నా ప్రేమను చూసి పొలగించిపోతాడు. ఏ, మనం ఒక పని చేద్దామా? స్కూల్లో ఉన్న పిల్లలందరూ ఒక ఫోటో తీసుకుందాం. ఆ ఫోటోని లెటర్ తో పాటు కలిపి పంపిద్దాం. అయ్యో మేడం. ఎందుకు ఇలా భయపెట్టిస్తున్నారు? మేడం, మా కోసం మీరు ఒక హెల్ప్ చేయాలి. మేమందరం కలిసి ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాం. మసా కోసం రాసిన లెటర్స్ తో పాటు ఆ ఫోటోని పెట్టి పంపిద్దాం అనుకుంటున్నాం. అలాగా, సరే నేను తీస్తాను. పిల్లలు రండి, పిల్లలు వచ్చి తినండి. అలాగే. ఓహో, భలే భలే పుడ్డింగా, సూపర్ సూపర్. ఈ పుడ్డింగ్ కూడా ఫోటో తీయండి, మసావుకి మనం పంపిద్దాం. వీటిని చూస్తే మసావ్ చాలా సంతోషిస్తాడు కదా. మేడం త్వరగా తీయండి. సరే. ఈ టైంకి స్కూల్లో అందరూ భోంచేస్తుంటారు కదా. ఈ రోజు స్కూల్లో తినడానికి పుడ్డింగ్ ఇస్తారే, నాకు అదంటే చాలా ఇష్టం. ఆహా, మీ అందరికంటే ఈ ఫోటోలో నేనే చాలా అందంగా ఉన్నాను తెలుసా? ఏం కాదు, నేనే ఈ ఫోటోలో చాలా అందంగా కనబడుతున్నాను. కాసేపు మీరందరూ ఊరుకుంటారా? మసావ్ని సంతోష పెట్టేలా ఫోటో తీయమన్నాను, కానీ మీరేమో అలా చేయడం లేదు. అవును, నువ్వు చెప్పేది నిజమే. అనవసరంగా ఒంట్లో బాగాలేదని ఇక్కడ బాధపడుతున్నాను. అమ్మతో నాకు జలుబు పోయిందని చెప్పి చూస్తాను. ఏంటి మసావ్, ఎలా ఉంది? అమ్మా, అది ఏంటంటే నన్ను క్షమించండి, నాకు నిజంగానే జలుబు చేయలేదు. నేను వెంటనే స్కూల్కి వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరితో ఆడుకోవాలి. సరే చెప్పండి, మసావ్ని ఉత్సాహపరిచే విధంగా మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? మనం తను ఉత్సాహపరచడానికి సైతమా పోజిద్దామా? సైతమా సూపర్. లేదు, ఇలా ఫోటోలు పంపిస్తే లాభం లేదు. మన ఫ్రెండ్షిప్ పవర్ తో మసావ్ జలుబుని ఎలాగైనా పోగొట్టాలి. ఓ పని చేద్దాం, అందరం కలిసి జిమ్నాస్టిక్స్ చేద్దామా? అలా చేస్తున్నట్టు మనం ఒక ఫోటో పంపిద్దాం. అది చూసిన వెంటనే మసావుకి నయమైపోతుంది. అద్భుతమైన ఐడియా, కానీ మన నలుగురు అలా చేయగలవా? దిగులు పడకండి, ఈ విషయంలో మనకి ఎవరు సాయం చేస్తారో నాకు తెలుసు. సారీ, రావడానికి కొంచెం లేట్ అయింది. సహాయానికి ఎవరన్నా తీసుకొస్తానన్నావు? అవును, అదిగో అలా చూడండి, రోజ్ గ్రూప్ కి చెందిన సీసా. సీసా, నాకివ్వండి పిజ్జా. షిన్చాన్, నీకు నాకు పడదు కదా, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? త్వరగా చెప్పు, నాకు చాలా పనులున్నాయి. నేను చెప్తాను, జిమ్నాస్టిక్స్ చేయడానికి నువ్వు మా గ్రూప్ లో చేరుతావా? జిమ్నాస్టిక్సా? మసావ్కి నయం అవ్వాలని ఇలా చేయడానికి నిర్ణయించుకున్నాం. ఓహో, మీ ఫ్రెండ్ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారా? తప్పకుండా సాయం చేస్తాను. తను త్వరగా కోలుకునేలా చేద్దాం. చాలా థ్యాంక్స్ మిత్రమా. అద్భుతం, ఫ్రెండ్షిప్ అంటే ఇలాగే ఉండాలి. ఓకే, మీరందరూ సిద్ధమేనా? మన వల్లే అవుతుంది. మనం సాధించగలం. కానీ మసాలా కోసం ఇలా చేసి మన ఊళ్ళు మనం పాడు చేసుకుంటావా? ఓకే, ఇప్పుడు మనం మొదలు పెడదాం. ఏవైనా సరే నువ్వు నా చెయ్యి వదిలేయకూడదు కజామా. జాగ్రత్తగా పట్టుకో. ఏం చేస్తున్నావు? మేడం, త్వరగా బటన్ నొక్కండి, త్వరగా మేడం. మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. మా ఫ్రెండ్ కోసం మేము ఇలా చేస్తాం. తర్వాత మూవ్, డబుల్ మౌంటైన్. ఓకే. అలాగే, కదలకుండా నుంచోండి. నన్ను
నన్ను ఎందుకని సెంటర్ లో ఉంచేశారు? ఏం మాట్లాడుతుంది? అందరూ నవ్వండి. మసా కోసం మనం ఇలా చెయ్యాలి. త్వరగా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఫ్రెండ్షిప్ అంటే ఇలాగే ఉండాలి. నేను ఇంతకు మించి ఓపిక పట్టలేను. నేను కూడా. మీరందరూ అసలు ఏం చేస్తున్నారు? ఇలా పడిపోతే మన ఫ్రెండ్షిప్ కు అర్థం ఏంటి చెప్పండి? ఫ్రెండ్షిప్ పోతే పోయింది కానీ నా నడువుకి మాత్రం ఏం కాకూడదు. మమ్మల్ని క్షమించండి. మన ఫ్రెండ్షిప్ అంత వీక్ ఏమి కాదు సరేనా? మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిద్దాం. ఓకే మేము రెడీ. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? కంగారు పడకు మసావ్, ధైర్యంగా లోపలికి వెళ్ళు. వెళ్ళి నీ ఫ్రెండ్స్ తో ఆడుకో. అలాగే మా వెళ్ళొస్తాను. ఓపిక పట్టండి, ఓపిక పట్టండి. మనందరి మనసులు ఒక్కటే. ఇంతకన్నా మంచి స్నేహితులు నీకు దొరకరు. నువ్వు చాలా అదృష్టవంతుడివి మసావ్. ఏ మసా, నువ్వు దీన్ని చూసావంటే నీకు ఆనంద బాష్పాలు వస్తాయి. సూపర్, మీరు మంచి స్నేహితులు. ఫ్రెండ్స్, నేను స్కూల్ కి వచ్చేసాను. ఆడుకోవడానికి నేను వస్తున్నాను, ఉండండి. నిన్నెవరు స్కూల్ కి రమ్మని చెప్పారు మసా? నేనెందుకు స్కూల్ కి రాకూడదు? కష్టం అంతా వృధా అయిపోయింది.